Hi, hello. Good morning, everyone. సండే ఉంది కదా, సండే ఈజ్ హాలిడేనా. మాకు కూడా కొంచెం రెస్ట్ దొరికింది. అలా చుట్టాలు వచ్చిండ్రు, దాంట్లో నర్సింగ్ చేసిన అమ్మాయి ఉంది. కొంచెం నాకు హెల్పింగ్గా ఉంది, అందుకే కొంచెం రిలాక్స్గా ఉన్నాను. అదే పేషెంట్ దగ్గర ఉన్నాను కదా, నర్సింగ్ చేసిన అమ్మాయి ఉందన్నమాట. వచ్చింది, చుట్టాలు ఊరు నుంచి వచ్చారు. ఇంకా ఇద్దరం మంచిగా కొంచెం బాగా అర్థం చేసుకుంటూ ఆ పేషెంట్ గురించి చేస్తున్నాను అన్నమాట. కొంచెం హ్యాపీగా ఉంది. ఎంజాయ్, సండే ఎంజాయ్ చేయండి మంచిగా. ఇక మళ్ళీ దసరా ఉత్సవాలు స్టార్ట్ అయితే మటన్ చికెన్ తినడానికి ఉండదు కదా, అందుకే ఈరోజు మంచిగా తినండి. అక్టోబర్లో స్టార్ట్ అవుతుంది కదా దసరా. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంకోటి నేను చెప్పాలని అసలు విషయం, తిరుపతి లడ్డు గురించి జగన్ మీద చాలా రూమర్స్ వచ్చాయి కదా, అదంతా ఫేక్ అని తెలిసింది కదా. ఎప్పుడు పాలిటిక్స్ పరంగా దేవుడి మీద అట్లా చర్చలు చేయొద్దు. నిజం ఏందో తెలుసుకోకుండా ఊరికే జగన్ ఇరికించి ఏదేదో చెప్పాలని, ఏదో అబాండాలు వేయాలని. సింహం కానీ పులి కానీ ఊరికే ఉంది అంటే అది వెయిట్ చేస్తుంది ఎందుకు అని అర్థం చేసుకోవాలి. అది ఊరికే ఉంది కదా అని సింహం మీదకి పోతే, ఒకసారి సింహం గర్జించిందంటే మనం ఏమైపోతామో మనకే తెలియదు. అందుకే జాగ్రత్తగా ఉండాలి ఏ విషయంలోనైనా. లాస్ట్కి ఏం తెలియంది, కేంద్రం హైకోర్టు ఏం చెప్పింది, గత ప్రభుత్వం ఏం తప్పు లేదు అని చెప్పింది. చంద్రబాబు నాయుడు తప్పించుకోవడానికి దాంట్లో కల్తీనే లేదు మళ్ళీ మాట మార్చి చెప్పాడు. అనడం ఎందుకు, దాన్ని కప్పుపుచ్చుకోవడానికి ప్రయత్నం ఎందుకు. ఎవరు కల్తీ చేయరు. ప్రతిసారి ఎవ్రీ ఇయర్ 18 ట్యాంకర్స్ కల్తీ కనిపిస్తే వెనక్కి పంపించారు జగన్ ప్రభుత్వంలో. ఎందుకు అడ్డగోలుగా జగన్ మీద రాజకీయంగా దెబ్బతీయాలని ఏదేదో చెప్తారు, ఏదేదో మాట్లాడతారు. అది తప్పు కదా. జగన్కు అభిమానులు ఉంటారు, ఎవరి అభిమానులు వాళ్ళకు ఉంటారు. బాధపడతాం కదా మేము. ఎందుకు కులమతాల గురించి మళ్ళీ చాలా నడుస్తున్నాయి. ఎవరిని కోసినా ఒకటే రక్తం, ఎవరు పీల్చుకున్నా అదే గాలి, ఎవరు తినేదైనా ఆహారమే. అందరం ఒకటే కదా, ఎందుకు కులమతాల గురించి. జగన్ ఇప్పుడు కులమతాల గురించి మాట్లాడ్డారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, అనిత, ఏంటో వీళ్ళ వ్యవహారం అంతు పట్టట్లేదు, అసలు అర్థమవుతలేదు అసలు. సరే, ఏదేమైనా జగన్ మాత్రం అలా చేయలేదని రుజువైంది. అందుకు నాకు చాలా సంతోషం. ఎందుకంటే ఒక అభిమానిగా, ఒక చెల్లిగా నాకు చాలా బాధేసేది మొన్నటి వరకు. మళ్ళీ చూసిన తర్వాత అమ్మయ్య, మా జగన్ మీద ఏం లేదు అని డిక్లేర్ అయినాక అనిపించింది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్, ఎంజాయ్ సండే. వీడియో కోసం బయటకు వచ్చాను అంతే. ఇంట్లో చేయకూడదు కదా, చేయడానికి పేషెంట్ ఉంది కదా, అందుకోసం.